ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను ఇంకా కంప్లైంట్ ఇవ్వలేదు. ఎందుకంత ఎమోషనల్ అవుతున్నారు? బాంబు దాడి జరిగింది నిజమే, కానీ నాకేం కాలేదు కదా. నేను బాగానే ఉన్నాను. ఇప్పుడు కేసులు అంటూ కోర్టు చుట్టూ తిరగడం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. ఇంటి పరువు పోతుందనేది వాస్తవమే, కానీ దీన్ని ఇలాగే వదిలేస్తే నేరస్తులు ఇలాంటి తప్పులు ఇంకెన్నో చేస్తారు కదా. ఇవాళ ఫెయిల్ అయిన అటెంప్ట్ ఇంకోసారి సక్సెస్ అవ్వచ్చు. అందరూ మనలాగే అదృష్టం కొద్దీ తప్పించుకోకపోవచ్చు. ఇప్పుడు మనం వదిలేస్తే ఆ క్రిమినల్స్కి మనమే ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళమవుతాం. యువర్ కరెక్ట్ రాదా. అయినా చీడ పురుగుల్ని మొదట్లోనే తుంచేయాలి, లేదంటే పంట మొత్తాన్ని తినేస్తాయి. లేదు రవి, ఇది ఇంటర్నేషనల్ టెర్రరిస్టుల పని ఖచ్చితంగా కాదు. వాళ్ళైతే ఖచ్చితంగా నన్ను ఒకదాన్నే టార్గెట్ చేయరు కదా. ఈ పని చేసింది నాకు బాగా తెలిసిన వాళ్ళే, నా గురించి తెలుసున్న వాళ్ళే. వాళ్ళు ఎవరనేది తెలుసుకుంటే సరిపోతుంది. అది తెలుసుకోవడానికైనా కంప్లైంట్ ఇవ్వు కృష్ణ. ఇలా టెన్షన్ పడుతూ ఎంతకాలం ఉంటావు? ఒక్క కంప్లైంట్ చెప్పు, 2 రోజుల్లో వాళ్ళని తీసుకొచ్చి నీ కాళ్ళ ముందు పడేస్తా. లేదు రవి, ఇది నేను హ్యాండిల్ చేసుకోగలను. దోషులు ఇవాళ కాకపోయినా రేపైనా ఆధారాలతో సహా బయటపడతారు. అప్పటిదాకా వెయిట్ చేస్తాను. అది నీ ఇష్టం, కాస్త జాగ్రత్తగా ఉండు. ఇప్పుడు నీ మాట కాదనలేక వెళ్ళిపోతున్నాను, బట్ ఇంకొకసారి ఇది రిపీట్ అయితే నీ అనుమతి కోసం, నువ్విచ్చే కంప్లైంట్ కోసం ఎదురు చూడను. నా డ్యూటీ నేను చేస్తాను. జాగ్రత్త. చాలా థ్యాంక్స్ కృష్ణ, నా మాటకి విలువిచ్చి కంప్లైంట్ ఇవ్వనందుకు. శ్రీకాంత్, మనందరికీ పెద్ద దిక్కు మావయ్య గారే కదా. ఆయన ఆరోగ్యం గురించి మనం కాక ఇంకెవరు పట్టించుకుంటారు? థ్యాంక్స్ కృష్ణ. ఏంటత్తయ్య, సెంట్రల్ ఏసీలో కూడా చెమటలు పట్టాయి? భయపడిపోయారా? మావయ్య గారి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని నేను కంప్లైంట్ ఇవ్వలేదు, అంతే. మా రవికి కంప్లైంట్ ఇచ్చి మీ మీద అనుమానం ఉంది అని ఒక్క మాట చెప్తే చాలు, తోలు ఒలిచైనా మీ చేత నిజం చెప్పిస్తాడు. పోనీలేండి, ఆ భారం కూడా నా నెత్తినే వేసుకుంటాను. పసిబిడ్డనే చంపాలనుకుంటున్నారు అంటే ఖచ్చితంగా వాడి వెనుక ఏదో పెద్ద రహస్యమే ఉంది. అదేంటో త్వరలోనే తెలుసుకుంటాను. తెలిసిన మరుక్షణం మీ బతుకేంటో చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. రేపే శివ పెళ్ళి. ఆ విక్రమ్ మంచివాడు కాదు అని ఎంత చెప్పినా మా వాళ్ళు నమ్మడం లేదు. ఈ పెళ్లిని ఎలాగైనా ఆపాలి, కానీ ఎలా ఆపాలి? ఏవండి, వచ్చారా? మీకోసమే చూస్తున్నా, మీతో కొంచెం మాట్లాడాలి. ఏంటది? రేపే మా శివ పెళ్ళండి. నిన్ను తీసుకెళ్లాలా? లేదండి, ఆ పెళ్లిని ఆపాలి. మా చెల్లెలు ఒట్టి అమాయకురాలండి. గుడ్డిగా విక్రమ్ని నమ్ముతుంది. వాడో తాగుబోతూ తిరుగుబోతూ ఊరి నిండా అప్పులున్నాయని ఎంత చెప్పినా ఎవరూ నా మాట నమ్మడం లేదు. ఎవరూ నమ్మట్లేదని నాతో చెప్తున్నావా? నేను చెప్పేది పూర్తిగా వినండి. చెప్పండి. మీరు నాకు హెల్ప్ చేశారనుకోండి, అలా వెళ్ళి పెళ్లి ఆపేస్తాను. నేను వెళ్ళి వాడిని చితకబాదాలా? చచా, బ్రెయిన్ వాడితే సరిపోయేదానికి బాడీ వాడడం ఎందుకండి? మీరు నాకు కొంత డబ్బిచ్చారనుకోండి, అది తీసుకెళ్లి ఆ విక్రమ్ మొహాన కొడతాను. వాడసలే డబ్బు పిచ్చోడు, పైగా అప్పుల బాధలో ఉన్నాడు కాబట్టి డబ్బు చూడగానే టెంప్ట్ అవుతాడు. అవి తీసుకుని పెళ్లి ఆపుతాడు.
ఎలా ఉంది నా ప్లాను? చాలా బాగుంది, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. థ్యాంక్స్ అండి. మీరు త్వరగా ఓ 10 లక్షలు ఇస్తే నేను వెళ్ళి పెళ్లి ఆపేస్తా. సరే ఇస్తాను. మరి దానికి రిటర్న్ ఏమిస్తావు? రిసిప్ట్ ఇమ్మంటారా? కాదు, నీకు డబ్బిచ్చి సాయం చేస్తున్నాను కాబట్టి రిటర్న్గా నువ్వు నాకు సాయం చేయాలి. సాయమేగా, చేస్తాను. ఏం చేయాలో చెప్పండి. డబ్బు తీసుకుని నువ్వు హర్ష ఇంట్లోంచి వెళ్ళిపోవాలి, శాశ్వతంగా. అందుకు నీకు ఓకే అంటే చెప్పు, ఇప్పుడే డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తాను. ఏమంటావు? ఏంటండి మీరనేది? నేను వెళ్ళిపోవడం ఏంటి? మీ చెల్లెలికి భర్తగా విక్రమ్ కరెక్ట్ కాదని నువ్వే ఫీల్ అవుతున్నావు కదా. నువ్వు నా భార్యగా, ఈ ఇంటి కోడలిగా కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. అందులో తప్పేంటి? నీకిచ్చే డబ్బులోంచి ₹1 కూడా వెనక్కడగను. ఇంకా కావాలన్నా ఇస్తాను. నువ్వే ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. ఏదో ఒకటి ఆలోచించి డిసైడ్ అయి చెప్పు. ఇప్పుడు వెళ్ళి అమ్మతో ఎలా మాట్లాడాలి? ఇప్పుడు నేను వెళ్ళి అడిగితే ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో. ఏదైతే అది అయ్యింది. అమ్మా. ఏమ్మా, ఏమైనా కావాలా? ఏం వద్దు కానీ ముందు ఇలా కూర్చో. కూర్చో. చూస్తున్నావు కదా, పెళ్లి పనులు అలాగే ఆగిపోయాయి. సామాన్ల లిస్టు రాయాలి, రేపే మంగళస్నానాలు చేయించాలి. చాలా పనులున్నాయి మా విష్ణు. అమ్మా, ఒక్క నిమిషం కామ్గా ఉండు. శివ పెళ్లి ఇంత ఘనంగా చేస్తున్నాము. మన బంధువులందరినీ పెళ్లికి ఆహ్వానిస్తున్నాం. అలాగే కృష్ణని కూడా. నీ కోపం అర్థమైందమ్మా, కానీ కృష్ణ మన ఇంటి అమ్మాయి, నాకు తోబుట్టువు. తను లేకుండా పెళ్ళేంటమ్మా? అక్క, ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదా? అక్క వస్తే నా పెళ్లి జరగదు. కృష్ణ వల్లే నీ పెళ్లికి ఆటంకమని ఆలోచిస్తున్నావు, కానీ తన వల్లే ఈ రోజు మనం ఈ స్థాయిలో ఉన్నామని మర్చిపోతున్నావు. కృష్ణ కలలో కూడా మన మంచి గురించి ఆలోచిస్తుందమ్మా. ఏంటే మంచి? ఏంటి మంచి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.